ఆరేళ్ళు మూరేళ్ళు కమిన కన్నేళ్ళు కిందపరేళ్ళు పక్షులు 10 వృక్షాలు మంత్రం ఆరేళ్ళు శివంటే శివునికి పేరు నవంటే బ్రహ్మకు పేరు ఆరేళ్ళు మూరేళ్ళు కమిన కన్నేళ్ళు కిందపరేళ్ళు పక్షులు 10 వృక్షాలు మంత్రం ఆరేళ్ళు ఇచ్చిన ఈశ్వరుడా రాసిన బ్రహ్మదేవుడా రాసిన రాత ఫలానా దశపతి లింగమ పట్ల భైరవుడా సాలా దిగంబర సత్ర మండలంలో 7 గండాల 7 గుండాల మీద తొల పరిణామరాకో చిత్తారే గొడుగో 7 పరిణామరాకో గొడుగో తేనె పుట్టలో వండే తేనేటి గంగా పాలకొండలో వండే పాలేటి గంగా గంగ మనదే గడియాగలేము గంగ లేనిదే గడియాగలేము శివునికి శివ పూజ లేదు పరమేశ్వరునికి సేవ లేదు నా తల్లి సకల పార్వతి రోమ రోమల శంకర రోమల కాళ ధరించిన 14 అరస్తాలు ధరించిన మహంకాళి 14 వస్తాలు ధరించినట్టు 4 వస్తాలు ధరించినట్టు మహంకాళినండి కరికాల కట్టమసినండి నా చిన్న తమ్ముడు వీరభద్రుడు అంటే 4 రూపాయల నరవేటిమంటి వ్యాధి వ్యసనమంటి గ్రామ దేవతనంటే సకల సూత్రాల సామేడికంగా వ్యతిరేకంగా సున్నేటికంగా 14 లోకాల లేలేటి దానినంటే 14 శక్తినంటే కాలినంటే ఉజ్జయిని పురవాసినంటే గ్రామ దేవతమంటే మహానగరమంటే విచ్చేసిన మహాకాళిని అంటే ఆ లక్ష్మీనేనే లక్ష్మీనేనే భూలక్ష్మీనేనే దంలో ఉచ్చాలు పోసుకున్నట్టే సూదులమ్మనంటే నౌకాలమ్మనంటే చుండాలమ్మనంటే మహంకాళినంటే వీరమాతనంటే మహేశ్వరునంటే విజవాడ దుర్గనంటే మహాదేవినంటే శరణన్న వారిని కాపాడే దానినంటే నాను అక్క చెల్లెళ్ళమంటే ఏకంగా వచ్చాము ఏదుగా పోతురాజుతో వచ్చినామంటే 14 లోకాలే పరబ్రహ్మనంటే ఈశ్వరునంటే బ్రహ్మనంటే విష్ణునంటే శివునంటే సకల సూత్రాల పేరేటనంటే లక్ష్మినంటే దుర్గనంటే సరస్వతినంటే యక్షకిన్నెరకి పురుషురాలంటే ప్రకృతి స్వరూపుడినంటే చెట్టు నేనే పొట్ట నేనే గాలి నేనే సప్త నదులు నేనే సప్త సముద్రములు నేనే ప్రకృతి నృత్యము నేనే ప్రకృతి విలాసిని నేనే కాపాడే దారి నేనే నాశనం చేసే దారి నేనే వేప చెట్టును నేనే మరి చెట్టును నేనే సకల సిరి సంపదలు ప్రకృతి దేవతలంటే ఆరోగ్యము నేనంటే ఐశ్వర్యము నేనంటే రోగము నేనంటే విధానము నేనంటే సర్వభూతాలకు అధిపతినంటే భూత పేద ప్రసాదాలకు అధిపతినంటే లోకమాతని అంటే మహారౌద్రిని అంటే భద్రకాళిని అంటే వరంగల్ పురాధీశుని అంటే సికింద్రాబాద్ నగరవాసుని అంటే ఉజ్జయిని మహంకాళిని అంటే నా తోడుగా మహామాయనంటే మహేశ్వరునంటే పరమేశ్వర రూపిణి అంటే రూపాలు ఏరైనా కానీ మహాత్మనవంతానే ఒకటండి నా తమ్ముడు వీరశివుడు వీరభద్రుడు వీర విధానముతో వచ్చింది మీ అంటే ఆది విష్ణువు మహావిష్ణువు నా సోదరుడు అంటే పుల్లో గాలి లేనివాడు ఇంద్రుడు కాదు లేనివాడు సప్తరుషులు నా వారు అంటే ప్రతి పాడ గ్రామమందు పాడ రూపము ఎత్తిదానంటే జ్యోతి స్వరూపంలో నేను ఉన్నదాని అంటే కరికాల గంటమైసనంటే శరణ వారికి శరణ కోరిన వారిని అంటే కాపాడే తల్లినంటే పరమాత్మ అంటే పరందోనంటే సర్వజనుల్ని రక్షించుదాని అంటే నా పేద గ్రామానికి ఏ విచారమో చెప్పండి సంతోషంగా నాకు నాలుగు సంతోషం
సంతోషమైన ఆనందంతో ప్రబల వంటి విధానంతోనే నేను వచ్చాను. ఆనంద సంతోషాలతో నేను ప్రబలంగానే నేను శ్రమలు జరిపించుకుంటున్నాను. సికింద్రాబాద్ నగరంలోంచి ఉజ్జయిని పట్టణంలోంచి నేను గ్రామానికి విచ్చేసి ఉన్నాను. సంతోషమైన బోనాలు, ఆనంద సంతోషమైన కార్యక్రమాలు నాకు సంతోషంగా జరుగుతున్నాయి. నాకు మాస జాతరలే కాదు, సంవత్సర జాతరలు కూడా ఎంతో సంతోషంగా చేస్తున్నారు. నాకు ఏ తొట్టుబాట్లు లేకుండా ఆనంద సంతోషాలతో నాకు మంచి విధానాలు బోనాల కార్యక్రమం జరిపించుకుంటున్నాను. మరి నా గ్రామానికి కొన్ని విధానాలు ఏమిటో చెప్పండి నాయన. నా గ్రామంలో కనుక నేను సంతోషంగానే ఉన్నాను. ప్రపంచం మొత్తం మీదైనా కానీ ఈ సంవత్సరం సంతోషాలే కొంచెం కరువయ్యాయినా. మహమ్మారి విధానాలు భూమి మీద పడుతున్నాయి. మహమ్మారులు విరుచుకు పడుకుని వస్తున్నాయి నాయన. విరుచుకు పడి వచ్చే ప్రమాదాలు జాగ్రత్త వహించుకోవాలి. మనుషులంతా కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. అగ్ని ప్రమాదాలు కనబడుతున్నాయి నాయన. అగ్ని ప్రమాదాల వల్ల చాలా నష్టం వస్తుంది. ఈ సంవత్సరం చాలా జాగ్రత్త వహించుకోవాలి. పంటలు మాత్రం నలుపులు ఎరుపులు చాలా చక్కగా పడతాయి. దాని లక్ష్మి కూడా కొంచెం వెనకబాటులోనే ఉంది నాయన. సంతోషమైన వర్షాలు వెనక ఆగిపడుతున్నాయి. సంతోషమైన సమయాల్లో వర్షం పడతలేదని బాధపడుతున్నారు మీరు. మా సంతోషమైన విధానాలు నా లక్ష్మీ పూజలు కట్టుబడికి సంతోషమైన వర్షాలు వస్తాయి. కానీ ముందుసారి అనుకున్నట్టుగా దిగుబడి విధానం సంతోషంగా రాజనాయన. ఈ సంవత్సర కాలంలో కొంచెం ఇబ్బంది కాలాలు జరుగుతున్నాయి. కొంచెం సమస్యలు మహమ్మారులు కమిగా ఉన్నాయి. ఆ మహమ్మారి కవడం వల్ల ఏ పని చేసినా విధానంగా ఉంది. కొత్త పనులు మొదలు పెడదామన్నా కూడా అయోమయంగానే ఉంది. ఏం చెయ్యాలన్నా కూడా నా విజయదశమి అయ్యేంత వరకు కూడా ఏ పనులు మొదలు పెట్టకూడదు నాయన. నా విజయదశమి అయిన తర్వాత ఏ కార్యం మొదలు పెట్టినా అది సంతోషం అవుతుంది. ఏ విధానంలో కూడా సంతోషమైన ప్రభావం కనబడుతుంది. అయితే మాత్రం ప్రపంచంలో కూడా తెలియని మార్పులు, తెలియని వింత విధానాలు వస్తూ ఉంటాయి. మార్పుల్లో ఏదైనప్పటికీ కూడా జల ప్రళయాలు కూడా సృష్టిగా ఉన్నాయి. జలాలతో ఆటలాడుతున్నారు, జల ప్రళయాల్లో మునిగిపోతున్నారు. గంగాదేవిని నేను కాసుకునే వస్తున్నాను. కానీ విధానాలు వినోదాలకు పోయి జల ప్రళయాల వల్ల విధానాలు పడుతున్నారు. సంతోషమైన అగ్ని విధానాలు కనబడుతున్నాయి. చాలా జాగ్రత్త వహించుకోవడం మంచిది నాయన. ప్రపంచం మీద ధరలన్నీ కూడా అధికంగానే ఉంటాయి. తగ్గినట్లు అనిపించిన రుణ భారం అంతా మీ మీదే పడుతుంది తప్ప వేరే విధానంగా ఉండదు నాయన. ఖర్చు విధానంలో కూడా చాలా జాగ్రత్త వహించుకుని ఖర్చు పెట్టుకోవాలి తండ్రి. ఎందుకంటే ముందున్న రాజులన్నీ కూడా గట్టు కాలంగానే కనబడుతున్నాయని చెప్పారు. నాకు ప్రత్యేకంగాను 5 మంగళవారాలు సాగ సమర్పించాలి. నాకు 5 మంగళవారాలు సాగ సమర్పించి బోనాలు సమర్పించినట్లయితే ఎవరు కోరుకున్న కోరిక వారికి నెరవేర్చే బాధ్యత నాది. ఎవరికి సంతానాలు వారికి ఇచ్చే బాధ్యత నాది. ఎవరి సంతోషాలు వారికి చేసే బాధ్యత నాది. ముందున్న ప్రబలాల కన్నా నాకు ఇంకా ప్రబలం అవుతుందని చెప్పుకునే వచ్చాను. సంతోషమైన ప్రబలం చేయించుకోవడానికి సిద్ధంగానే ఉన్నాను. ఎవరేమన్నా కూడా నా ప్రబలం అంటే నా గ్రామదేవతల విధానంతో స్పష్టంగా నేను నవర గ్రామంలో సంతోషాన్ని తీసుకుంటున్నాను. నా సంతోషమైన ప్రజల విధానంలో నాకు ఏ కష్టం ఉన్నా కూడా నా నవర చెప్పుకోవచ్చు. ఎవరన్నా చెప్పేసి మాట్లాడు చెప్పుకో చెప్పలేదు. ఏదైనా అమ్మవారి కోసం కానీ ఏదో భూమి కోసం అడగదు తప్ప సొంతంగా. ఎవరైనా గ్రామం కోసం ఇబ్బంది ఉంటే అడగదు. ఎవరైనా పిల్లలు పుట్టినవాడు కానీ ఆటో జనం ఉంటే అడగదు. ఎవరైనా పనులు మొక్కలు కానీ అడగదు. అడిగితే అమ్మని చెప్పి ఎవరైనా మాట్లాడుతుంటే మాట్లాడుతున్నాయి. తిండి విధానంలో బాగోలేదు. అనవసరమైన తిండి విధానాలన్నీ తిని తెచ్చుకుంటున్నారు. సంతాన సౌభాగ్యానికి దూరమైపోతున్నారు. సంతానాలు కావాలంటే నాకు 5 మంగళవారాలు సాగపోయండి. 5 మంగళవారాలు నాకు సాగపోసే చలిపోయే వడపప్పు నాకు సమర్పించే పేరు నాకు సంతోషంగా ఒక రోజు అభిషేకం చేయించుకున్నట్లయితే నేను సంతోషమైన సంతానాన్ని ఇస్తానని చెప్పాను. ఎవరైనా సంతానం లేకపోయినా నాకు 5 మంగళవారాలు